సుగ్రీవుడు అన్నాడు, ఒకానొకనాడు వేదం కనపడకుండా రాక్షసులు అపహరిస్తే శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ వేదాన్ని ఎలా తీసుకొచ్చారో అలా నీ భార్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. నేను ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను. ఆవిడ్ని పాతాళలోకంలో దాచిన, స్వర్గలోకంలో దాచిన వానర సైన్యాన్ని పంపించి సీతమ్మ జాడ కనిపెట్టి తెచ్చి నీకు చెప్పేటటువంటి పూచి నాది అని చెప్పి సుగ్రీవుడు అన్నాడు, ఒకానొకప్పుడు నేను ఈ పర్వత శిఖరం మీద 4 వానరులతో కలిసి కూర్చునున్నాను. ఒళ్ళో సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని రావణాసురుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతుంటే ఆ తల్లి హారామా హా లక్ష్మణ అని అరుస్తూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కింద ఉన్నటువంటి మమ్మల్ని చూసింది. చూసి తన ఉత్తరీయాన్ని చింపి తన నగలు కొన్ని మూట కట్టి మా 5 మధ్యలో పడేసింది. ఆ నగలు మూట నేను తీసి దాచాను. ఆ ఆభరణములు శుభప్రదమైనవి మూటలో ఉన్నాయి అన్నారు. అనేటప్పటికీ రామచంద్రమూర్తి అన్నారు, అయితే ఓ స్నేహితుడా, ఓ సుహృత్, ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా మూట తెప్పించి చూస్తానన్నారు. సీతమ్మ ఆభరణములు చూడడం అన్నా ఆయనకు అంత సంతోషం. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న గుర్తుపట్టేటటువంటి సందర్భం దొరికింది కదండి. తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ మూట విప్పారు. లక్ష్మణ, ఈ ఉత్తరీయం మీ వదినది. మూట చూడగానే చెప్పారు, చీరలో అంతర్భాగం కాబట్టి ఇందులో ఉన్న నగలు కూడా మీ వదినవే అయ్యి ఉంటాయి. కానీ మీ వదినని స్మరించినటువంటి కారణం చేత, మీ వదిన నగలు చూస్తున్నానన్న భావన కలగడం చేత, అయ్యో ఎంత కష్టంలో తను కట్టుకున్న పట్టుపుట్టాన్ని చింపి నగలు తీసి మూట కట్టి ఎంత ఏడుస్తూ కింద పడేసిందో, పరపురుష స్పర్శ చేత ఖేదం పొంది అరిచినటువంటి నా భార్య సీతమ్మ అని బెంగ పెట్టుకుని గుండెల మీద ఆభరణములు పెట్టుకుని ఏడ్చిన కారణం చేత కన్నులు నీటితో నిండడం వల్ల ఆ కన్నులు సరిగ్గా కనపడక, లక్ష్మణ నాకు కనపట్టలేదు, ఇవి మీ వదిన నగలేనా, గుర్తుపట్టు అని ఆ మూట ఇచ్చారు. లక్ష్మణస్వామి అవి ఒక్కొక్కటి ఆ మూట విప్పి గబగబా అందులోంచి నగలు తీశారు. ఇలా తీసేటప్పటికి కేయూరములు వచ్చి, దేవతా స్వరూపాల్లో పురుష స్వరూపాలు అయితే నాగాభరణం పెట్టుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ కట్టెవంకీలు లాంటివి కేయూరములు, భుజాభరణములు కనబడ్డాయి. ఆయన అవి తీసి అన్నారు, నాహంజానామి కేయూరే. అన్నయ్య నాకు తెలియదు, ఇవి కేయూరములు, ఇవి వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. తర్వాత ఇలా తీశారు, కుండలములు వచ్చాయి. కుండలములు అంటే చెవులకు పెట్టుకునేవి. నాహంజానామి కుండలే. అన్నయ్య ఇవి వదిన చెవులకు పెట్టుకుందో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఇలా తీశారు, ఏ వస్తే అవి. ఇప్పుడు నూపురములు వచ్చాయి, అంటే ఆడవాళ్ళు పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు. నూపురత్యభిజానామి. అన్నయ్య నాకు ఈ నూపురములు తెలుసు. ఎందుకో తెలుసా, నిత్యం పాదాభివందనాత్. ప్రతిరోజు వదిన పాదములకు నమస్కరించేటప్పుడు నేను ఈ మంజీరములు చూశాను, ఇవి వదినవే.